ఒక్కటి ఆలోచించండి, కోపము వలన ఏ విధమైనటువంటి లాభము ఉండదు. కోపం దేనికి రావాలి? అవతల వారు తప్పు చేశారని. ఒక్కటి ఆలోచించండి, అవతల వారు తప్పు చేశారు అని కోపపడవలసి వస్తే మరి నేనెప్పుడు తప్పు చేయలేదా? జీవితంలో నేను ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక తప్పు చేసిన వాడినే కదా. తప్పు చేసిన వాడికి అవతలవాడు తప్పు చేశాడని కోప్పడే అధికారం ఎక్కడుంది? అంతకన్నా శాశ్వత పరిష్కారం చూపించగలిగినది ఏది అంటే ప్రేమ. ప్రేమతో నాయనా ఇది తప్పు, ఇట్లా చేస్తే ఇబ్బంది పడతావు, అట్లా చెయ్యకు, నీ పద్ధతి మార్చుకో, ఇట్లా చేస్తే నువ్వు వృద్ధిలోకి వస్తావు అని ప్రేమతో చెప్పామనుకోండి, దాని వలన ప్రయోజనం కలుగుతుంది. అంతే తప్ప మనిషి కోపాన్ని పెంచుకున్నంత మాత్రం చేత ఉండే ఉపయోగం లేదు. దాని వలన ఏ ప్రయోజనం కలగదు కూడా. పైగా మీరు ఎంతో శక్తివంతులై ఎంతో సమర్థులైతే మీరు అప్పటికి కోపడ్డారనుకోండి, మీ మీద తిరగబడలేక, మిమ్మల్ని కాదనలేక, మిమ్మల్ని వ్యతిరేకించలేక అప్పటికి ఆ పని చేస్తారేమో కానీ మనసులో ఆదర బుద్ధితో మాత్రం ఆ పని చేయరు. కానీ మీరు ప్రేమతో అవతల వారికి బోధ చేసి చెప్పినది ఏదుందో దాని చేత అవతల వారిలో చాలా గొప్ప మార్పు వస్తుంది. అట్లా మార్పు వచ్చిందనుకోండి, ఇంకా ఎప్పుడూ తప్పు చేయకుండా ఉంటాడు. మనిషిలో శాశ్వతమైన మార్పు తేగలిగినది ఏది అంటే ఒక్క మంచితనమే, ప్రేమ మాత్రమే. అది తీసుకొచ్చినంత మార్పు నిజానికి కోపం తీసుకురాదు. అందుకే కోపాన్ని విడిచిపెట్టి ప్రేమ చేత గెలవగలగాలి. అట్లాగే ఎంత తొందరగా కోపాన్ని విడిచిపెట్టేస్తే అంత మంచిది. కోపం వచ్చినప్పుడు వెంటనే ప్రశాంతంగా మీరు ఒక్కరూ ఒక గదిలోకి వెళ్ళిపోవడమో, ఒక్కరే కూర్చోవడమో చేసి కాసేపు ఎవరితో మాట్లాడకుండా కోపాన్ని విడిచిపెట్టడానికి పరిష్కారం ఒక్కటే. మీకు ఎవరి మీద కోపం వచ్చిందో వాళ్ళల్లో ఉన్న మంచిని కూడా చూసే ప్రయత్నం చెయ్యండి. ఎందుకనంటే కోపానికి ఉన్న లక్షణం ఏమిటంటే అవతల వారిలో ఎంత మంచి ఉన్నా కనపడనివ్వదు.